నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వేములవాడలో ఘనంగా బాలల భద్రత రక్షణ సంక్షేమం అవగాహన సదస్సు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. భారత రాష్ట్ర సమితి పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలతో ప్రాంతం మార్మోగింది. కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను ఆవిష్కరించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. అనంతరం వాహనదారులకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కోట్లాది ప్రజల త్యాగాలతో సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పదంలో నడిపించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర అభివృద్ధి వెనుకబడిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సచ్చుడో తెలంగాణ ఓచుడో అనే నినాదంతో సాగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. 26 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో 13 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా, తదుపరి 10 సంవత్సరాలు పాలక పార్టీగా కొనసాగుతూ అనేక చారిత్రక ఘట్టాలకు అభివృద్ధి నమూనాకు బీఆర్ఎస్ వేదికగా నిలిచిందన్నారు. మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మరి 2000 కేసీఆర్ మరి తెలంగాణ రాకపోతే ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఉండేనా? ఇలా తెలంగాణ రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేనా? ఇలా మరి అలాంటి కేసీఆర్ ను మరి మార్పు అని చెప్పి మరి ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరి ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గారు తెలంగాణ ఉన్న రోజులు జీవంగా ఉంటాడు. కేసీఆర్ గారు తెలంగాణ గుండె రక్తం, తెలంగాణలో ఒక భాగం వారు. మరి తెలంగాణ అంటే నీళ్లపై నియామకాలపై నాడు కేసీఆర్ గారు మరి 2001లో తన డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27 నాడు నాటి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మరి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి మరి యొక్క తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నిదానం మరి అందుకొని ఈ గులాబీ జెండాను ఏర్పాటు చేసి ఒక్కడిగా బయలుదేరి ఆనాడు సమైక్య పాలన వివక్ష సందర్భంగా ఈనాడు గౌరవ మాజీ చైర్పర్సన్ గాని, సీనియర్ నాయకులు ఎన్ మనోహర్ రెడ్డి గారు గాని, మాజీ ప్రజాప్రతినిధులు గాని, మా ఉద్యమకారులు గాని, మా నాయకులందరి ఆధ్వర్యంలో ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. ఖచ్చితంగా మన తెలంగాణ ప్రజలకు వారి వెనుండే పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఈ గులాబీ జెండా అని ఘంటాపథంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా గులాబీ సైనికులకు, మా మాజీ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ మాజీ తాజా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ యూత్ విభాగం అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొని మరి పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలో భాగంగా మరి శుభాకాంక్షలు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి టీఆర్ఎస్ లో కావచ్చు, ఈరోజు మహిళలు కావచ్చు, ఈరోజు ప్రతి ప్రజానికం కూడా బాధపడతా ఉంది. ఈరోజు వాళ్ళు ఇచ్చిన 100 రోజులు ఇచ్చిన హామీలు ఏమైనాయి? 100 రోజులు కాదు, 1000 రోజులు గడిచినాయి. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా కనబడటం లేదు. ఈరోజు తులం బంగారం ఏమైంది? కళ్యాణ లక్ష్మి ఏమైంది? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్కూటీలు ఏమైనాయి? 13 డిక్లరేషన్స్ అన్నావు, బీసీ డిక్లరేషన్స్ అన్నావు, ఈ డిక్లరేషన్ అది ఇది అని చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ నడుపుతున్న ఈ పార్టీ ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజు పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరం అడుగుతున్న సందర్భంగా పార్టీ జెండావిష్కరణ కార్యక్రమం చేసుకొని, స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేసుకొని ఒకసారి ఆనాడు 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు మన పార్టీ నాయకులు కేసీఆర్ గారు వారి డిప్యూటీ స్పీకర్కు రాజీనామా చేసి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి ఒక పార్టీ జెండా పట్టుకొని మన ప్రజల్లోకి వెళ్తూనే రేపు ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వేములవాడ పట్టణంలోని ఓల్డ్ అర్బన్ కాలనీ 10వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో సోమవారం బాలల భద్రత రక్షణ సంక్షేమం అంశంపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ చిన్నారులు, వారి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొన్నారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. విద్యార్థుల చదువుపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని, పాఠశాలలో నేర్చుకున్న పాఠాలను ఇంట్లో పునరుచ్చారణ చేయించే అలవాటు పెంపొందించాలని కోరారు. పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే పాఠశాలలతో పాటు తల్లిదండ్రులు మరింత బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో పిల్లలపై జరుగుతున్న కృత్యాలపై అప్రమత్తంగా ఉండాలని, బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నారాల శేఖర్, వార్డు కౌన్సిలర్ సిరిగిరి సంగీత, శ్రీకాంత్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజా, డిఎస్పీ శ్రీనివాసులు, పట్టణ సిఐ వీరప్రసాద్, ఇతర కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజులలో ముఖ్యంగా పిల్లలు అనేక చెడు అలవాట్లకు బానిసవ్వడం చాలా చూస్తున్నాం. ఇప్పుడు డిఎస్పీ గారు, సిఐ గారు, అదేవిధంగా వైద్యాధికారులు, సిడిపిఓ గారు, ఎస్డిపిఓ గారు చెప్పడం, రోజా గారు చెప్పడం. మరి మీకు ఎట్లాంటి అట్లాంటి సందర్భాల్లో మీరు ఏమైనా గురైనప్పుడు ఖచ్చితంగా మీరు ఏమనుకోకుండా మీకు ఉన్నటువంటి సహచరులకు కానీ తల్లులకు కానీ చెప్పుకోవడంతో ఆ సమస్యను నిర్మించుకో అవసరం ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా వేములవాడ పట్టణంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలతో పాటు మరి పట్టణంలో నిర్వహిస్తే అందరికీ ఒక అవగాహన వచ్చి దీనిపైన కూడా మరి వాళ్ళందరికీ సంరక్షణలో ఉంచుకునే బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమంలో మనం పాల్గొంచుకొని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. పిల్లలు చదువుతో పాటు ఆటల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ కరీం అగ్రవాల్ ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలు తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పరికరాలు, వాలీబాల్ను పంపిణీ చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్యం అందరినీ ఆలోచింపజేసింది. కలెక్టర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద జూన్ 12 వరకు జిల్లాలో 10 శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి రజిత, తహసీల్దార్ విజయ్ ప్రకాష్ రావు, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, సర్పంచ్ సాగర్, సిడిపిఓ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఒక మదర్ మీ అందరి ముందుకు మాట్లాడారు. అంగన్వాడీ సెంటర్లలో మాకు ఫుడ్ కానీ, ఎగ్స్ కానీ, పాలు ఇస్తున్నారు, మంచిది. సో ఫస్ట్ థింగ్, మీ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క చిల్డ్రన్ అంగన్వాడీ సెంటర్లో నమోదం వాళ్ళకి అయిపోవాలి. అది ఫస్ట్ స్టెప్. ఎందుకు చిన్న ఉన్నప్పుడు కూడా 0 to 3 ఉన్న పిల్లలు కూడా నమోదన అయిపోవాలి. వాళ్ళకు కూడా మేము బాలామృతం ప్లస్ ఎగ్స్ ఇస్తున్నాము. 3 year పైన పిల్లలు కూడా ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్కి రావాలి. ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఉంటే డిఈఐసి ఏరియా హాస్పిటల్కి పంపియండి. గర్ల్స్కి, పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంటే యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ అండ్ షీ టీమ్ నంబర్. ఏమైనా నంబర్ మర్చిపోతే జస్ట్ రిమెంబర్ 100. అది ఈజీ కదా, ఓకే కదా, ఈజియెస్ట్ నంబర్ టు రిమెంబర్. సో వాట్ ఈస్ యువర్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్? 109. మళ్ళీ గట్టిగా చెప్పండి, 11098. Correct. This is your child helpline number. Okay. So we are always there to help you. Police is also always there to help you. Please take the maximum help that we are ready to provide and wish you all the best. మీ అందరికీ మళ్ళీ ఒకసారి బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో 36 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బిగ్గితే తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడం, ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, వారి వినతులను శ్రద్ధగా స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని
చేయాలని సూచించారు. కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం సులభమవుతుందని, వాటిని త్వరగా పరిష్కరించే దిశగా కృషి కొనసాగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి 225 అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు అత్యధికంగా 35 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. పేదింటి ఆడబిడ్డ వివాహానికి తోడ్పాటుగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగదు, వస్తు సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన కొమ్ము పద్మ కీర్తిశేషులు నర్సయ్య దంపతుల కుమార్తె రుచిత వివాహం ఈ నెల 29వ తేదీన జరగనుంది. ఏడాది క్రితం పెళ్లి కూతురు తండ్రి నర్సయ్య అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని గుర్తించిన బంధువులు సహాయం కోసం విజ్ఞప్తి చేయక ట్రస్టు సభ్యులు మరియు వివిధ వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం పంచుకున్నారు. దాతల సహకారంతో మొత్తం 21,116 రూపాయలు నగదు సేకరించగా ప్రతాప్ సుధాకర్ శర్మ, ఇందిర దంపతులు పెళ్లి పట్టుచీర పట్టు దోవతి అందజేశారు. నగుబోతు ట్రేడింగ్ వారు 25 కిలోల బియ్యం, పీర్ మహమ్మద్ మరొక 25 కిలోల బియ్యం అందించగా మొత్తం 50 కిలోల బియ్యాన్ని పెళ్లి కూతురు రుచితకు మరియు ఆమె తల్లి పద్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు, మహేష్, డాక్టర్ బెజ్జంకి రవీందర్, ఉడ్యాల వేణు, నాగుల చంద్రశేఖర్, తాళ్లపల్లి ప్రశాంత్, ప్రతాప్, నటరాజు, మధు, కవిత, పొలాస రాజేందర్, సగ్గు, రాహుల్, పసుల శ్రీధర్, ఎర్లపల్లి రాజు, మఠం శివకుమార్, బోనాల చంద్రశేఖర్, ప్రతాప్, శ్రీనివాస్ దంపతులు, గ్రామస్తులు కొమ్ము రమేష్, అంబేరి నర్సయ్య, గసికంటి రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేదింటి అమ్మాయి రుచిత, ఇష్టంపేటకి చెందిన రుచిత అనే అమ్మాయి పెళ్లి కోసమని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ని ఆశ్రయించగానే దాతలు, మా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ దాతలు సహాయ సహకారాలు 21,116 రూపాయల నగదును మరియు శ్రీనివాస్ గారు పట్టుచీర, ధోతి అమ్మాయికి చేస్తున్నాం. ఇలాగే ముందు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ని ప్రోత్సహిస్తూ మాకు ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తూ పేదింటి అమ్మాయిలకు కానీ ఇంకా ఎన్నో రకాల ఆపదలో ఉన్న మనుషులకి మనం సహాయం అందించాలనే మంచి దృక్పథంతో మీరు చేస్తున్న సహాయానికి పేరున మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రుచితకి మనము అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కృష్ణంపేట గ్రామానికి చెందినటువంటి పేదింటి ఆడబిడ్డ అయినటువంటి కొమ్ము రుచిత గారికి వారి పెళ్లి కుదిరిందని మై వేములవాడ ట్రస్టును ఆశ్రయించగానే వారి పెళ్లికి 21,116 మరియు పట్టు వస్త్రాలు మరియు అర్ధకింటలు బియ్యంతో వారు సహకరించినందుకు మై వేములవాడ ట్రస్టు సభ్యులందరికీ పేరున పాదాభివందనాలు, కృతజ్ఞతలు మా కృష్ణంపేట గ్రామం తరఫున తెలియజేస్తూ ఉన్నాము. ఇంతకుముందు కూడా మా గ్రామంలో అనేక కార్యక్రమాలు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చేసారు. ఇక ముందు కూడా మా గ్రామానికి ఎటువంటి చిన్న సమస్య వచ్చినా ఇటువంటి పేదవారి ఏదైనా కానీ వారి దృష్టికి తీసుకురాగానే మా గ్రామానికి సహకరించాలని ఆ ట్రస్ట్ సభ్యులందరికీ దండం పెట్టి పదే దండం పెట్టి చెప్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. కొమ్ము రుచిత కృష్ణంపేట గ్రామానికి చెందిన నిరుపేద అమ్మాయి, తండ్రి లేరు అమ్మాయికి. అందరూ ఉంటేనే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో భారంగా మనం అనుకునే ఈ రోజుల్లో అలాంటి అమ్మాయికి పెళ్లి కోసం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించే అవకాశం మాకు వచ్చింది. ట్రస్ట్ ద్వారా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ గ్రూపుల్లోనే కాకుండా వివిధ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయగా దాతలంతా స్పందించి ఒక 21,116 రూపాయలు, అలాగే ఒక 50 కిలోల బియ్యము, పట్టుచీర, పెళ్లి కుమారుడికి ఒక పట్టు దోతి అందజేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమానికి సహకారం అందించినటువంటి దాతలందరికీ మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సహాయ సహకారాలు ట్రస్ట్పై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుతున్నాం. ఒక్కసారి మీరు రాండి, ఒక ఫోటో దిగుదాం, అందరం ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. కానీ వాళ్ళకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.